పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 19వ అధ్యాయము 4వ వచనము. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులునిగా సృజించినట్లు మీరు ఎరుగరా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుక్కొని ఉండును, వారి ఇరువురు ఏక శరీరులై ఉందురు. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు విశ్వాసముంచి జీవిస్తున్నటువంటి దివ్యవాణి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా రెండు చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రం తెలియచేద్దామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజున క్రీస్తు సందేశము మనందరము కూడా శ్రద్ధతో ఆలకించటానికి వివాహ బంధాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువిశేషము 19వ అధ్యాయము 4-5 వచనాల ద్వారా వివాహం యొక్క గొప్పతనాన్ని గురించి దేవుడు ఈరోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ బిడ్డలారా, సర్వసాధారణముగా వివాహము అనగానే ఎంతో ఆర్భాటముగా, ఎంతో ఆనందముతో, ఎంత కష్టమైన మన బిడ్డలను ఒక కుటుంబంలోనికి, ఒక అంతస్తులోనికి, ఒక నూతన జీవితంలోనికి మనము వారిని పంపించటానికి చాలా తాపత్రయపడుతూ ఉంటాం. వివాహ బంధము పవిత్రమైనది అని హెబ్రేయులకు రాసిన లేఖ మనకు నేర్పిస్తూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ యొక్క వివాహం యొక్క గొప్పతనం, ఈ దివ్య సంస్కారం యొక్క గొప్పతనం ఎలా ఉండాలి అనేది ఈరోజున వాక్కులో మనము ఆలకించి ఉన్నాం. దేవాతి దేవుడు సృష్టి ఆరంభంలోనే స్త్రీ పురుషులను, వారి ఇరువులను ఏం చేశాడు? ఆశీర్వదించి పవిత్రపరిచాడు. సృష్టి ఆరంభంలోనే దేవుని ఆలోచన ప్రకారముగా మానవులు అంటే స్త్రీ పురుషులు ఒకటి కావాలని ఆయన నిర్ణయించాడు. కాబట్టి వారి ఇరువురు ఈ దివ్య సంస్కారంలోనికి ప్రవేశిస్తున్నారు. దేవుని అనుగ్రహము ద్వారా ఒకటి అవుతున్నారు. దేవుని అనుగ్రహము ద్వారా ప్రేమింపబడుతూ ఉన్నారు. దేవుని అనుగ్రహము ద్వారా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో కానీ, వివాహ సాంగ్యాలు జరుగుతున్నప్పుడు కానీ, దేవుడు జతపరిచినటువంటి జంటను మానవుడు ఏర్పరపరాదు, వాళ్ళను విడిదయ్యరాదు అనే మాట మనము వింటూ ఉన్నాం. అయితే ప్రస్తుత రోజులలో ప్రియ స్నేహితులారా, వివాహాలు వాక్కుకు తగ్గట్టుగా ఉండటం లేదు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. మనం కూడా లోకంలో చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని వివాహ సాంగ్యాలలో వాక్యాన్ని గట్టిగా చెప్తాం. ఏమని చెప్తూ ఉంటాం? దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు విడదీయరాదు అని చెప్తూ ఉంటాం. కానీ ఆ వివాహాలు రంగరంగ వైభవంగా జరిగిన తర్వాత 3 నాళ్ళ ముచ్చటగా అయిపోతూ ఉన్నాయి. 5వ రోజు, 6వ రోజు, లేదా 3వ నెల, 4వ నెల, లేదా 1 సంవత్సరం తర్వాత ఒక బాబు ఒక పాప పుట్టిన తర్వాత కూడా ఏమవుతున్నాయంట? మానవుడు జొరబడి, ఎక్కడైతే మానవుడు జోక్యం చేసుకోకూడదో అక్కడ మానవుడు జొరబడి ఆ పవిత్ర వివాహాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు. ఒక మాటలో అపవిత్రం చేస్తూ ఉన్నాడు.
ఎవరు కూడా అటు భర్త కానీ ఇటు భార్య కానీ ఇరువురిలో ఒక్కరు కూడా సర్దుకోలేక ఏవైతే ప్రమాణాలు చేశారు, కష్టంలో, సుఖంలో, బాధలో, వ్యాధలో, సౌఖ్యంలో, కన్నీటిలో, ఆనందంలో నేను నీకు ప్రామాణికముగా ఉంటానని ఆ రోజున దేవుడి ముందు ప్రమాణము చేసినటువంటి ఈ ఇరువురు చిన్న ఇబ్బందులు రాగానే ఏం చేస్తున్నారంట, మానవుడు జొరబడి మానవుని యొక్క తోడ్పాటుతో విడిపోతున్నారు. దేవుడు జతపరిచిన జంట అని మనము బైబిల్లో చదువుకుంటున్నాం, మానవుడు రావద్దు అని బైబిల్లో చదువుకుంటూ ఉన్నాం. కానీ మానవుడు వచ్చి ఆ దేవుడు జతపరిచిన జంటను విడదీస్తూ ఉన్నాడు. ఇక పైపెచ్చు ఏం మాట్లాడుతూ ఉంటారు ప్రస్తుత రోజుల్లో, తప్పదండి బాగా ఇద్దరు దేనికంటే దానికి అంటే సర్దుకొని పోయే గుణము లేకుండా, దేవుని ప్రియ బిడ్డలారా అర్థం చేసుకునేటువంటి ఆలోచన లేకుండా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా కనీసం పిల్లల కోసం ఆలోచన చేయకుండా వాళ్ళ సుఖాల కోసము, వాళ్ళ చదువుల కోసము, వాళ్ళ పేరు ప్రతిష్టల కోసము, వారి ఉద్యోగాల కోసము, వారి వ్యాపార కోసము, వారి కుటుంబాల కోసము, వారి అంతస్తుల కోసము నాకేం తక్కువైంది అంటే నాకేమి తక్కువైంది అని పిల్లలను ఒక రకంగా అనాథలను చేస్తుంది. అందుకే దేవుడు ఈరోజున మనందరితో వివాహము ఎలా ఉండాలి అనేది నేర్పించబోతున్నాడు. ఎలా ఉండాలి అంటే వివాహము కంటికి చెంపకు ఉండేటటువంటి సంబంధముగా ఉండాలి. చూడండి, ఈ యొక్క చెంప మీద చేత్తో కొడితే కన్ను ఏడుస్తూ ఉంటుంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే కన్ను నుంచి నీరు కారుతుందో చేయి తుడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఏ విధముగా ఒకదానికి ఒకటి సహాయపడుతూ ముందుకు నడుస్తున్నాయో అలా మన జీవితాలు ఉండాలి. ఒకరికి ఒకరం సహాయపడుతూ, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఇద్దరు దాన్ని సొల్యూషన్ పొందుకోవటానికి ప్రయత్నం చేస్తూ ముందుకు నడవాలి. ఇంకా మనం వాక్యం చూసినట్లయితే మన వివాహము ఎలా ఉండాలి అంట, అద్దము నీడలా ఉండాలి. అద్దం ముందు నువ్వు ఎలా ఉంటూ ఉన్నావో అద్దం తర్వాత నువ్వు బయటికి వస్తే నువ్వు ఎలా ఉంటావు అనేది నీకు తెలియదు. మళ్ళీ అద్దం దగ్గరికి వచ్చే వరకు నీడలా ఉండాలి. నీ నీడ నిన్ను ఎంత దూరము ఎక్కడి వరకు తీసుకొని పోతుందో అలా అద్దము నీడలా మీ యొక్క వివాహాలు ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, అద్దం అబద్ధమని తెలిసిన మనం దాని దగ్గరికే వెళ్తూ ఉంటాం. కానీ వివాహము ఎప్పుడు కూడా అబద్ధము కాదు అని గ్రహించాలి. కానీ ప్రస్తుత వివాహాలు ఎలా ఉన్నాయంట, ఈ యొక్క వివాహము అబద్ధము అన్నట్టుగా 3-4 నెలల్లో, సంవత్సరాల్లో విడిపోతున్నాయి. ఒక అబద్ధంలా, ఒక కలలా తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టి పిల్లలను ఒక కుటుంబంలోనికి తీసుకొని పోతూ ఉన్నప్పుడు దానిని ఏం చేస్తున్నామంట, పాడు చేస్తూ ఉన్నాం. మరి ఎలా ఉండాలి వివాహాలు? ఎలా ఉంటే దేవుడు ఆ వివాహాలను, ఆ దివ్య సంస్కారాన్ని పవిత్రపరుస్తారో కొద్దిసేపు ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా వివాహ బంధం ఎలా ఉండాలి అంటే అబ్రహాము సారా బంధంలా విడిపోకుండా ఉండాలి. మొట్టమొదటిది అబ్రహాము సారా బంధం, వివాహ బంధం విడిపోనటువంటిది, విడదీయరానటువంటి వివాహ బంధం. దేవుని ప్రియ బిడ్డలారా, వివాహాలు అనేవి విడదీయరానటువంటి బంధంలా ఉండాలి. ఒకరిని ఒకరు హత్తుకునేదిగా ఉండాలి. ఒకరినొకరు విడదీయరానటువంటి బంధముగా ఉండాలి. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు సారమ్మతో ఆయన కుటుంబాన్ని, ఆయన గ్రామాన్ని, బంధువులందరినీ వదిలిపెట్టి వచ్చేశాడు. సారమ్మ జీవితంలో సంతాన ప్రాప్తి లేనప్పుడు అబ్రహాము ఆమెను వదిలించుకోవాలని చూడలేదు. సారా ప్రోద్బలంతోనే నాకు పిల్లలు పుట్టరు కదా అంటూ ఏం చేసింది, తన సేవకురాల్ని పనికెత్తనిచ్చి వివాహం చేసింది. కానీ పనికెత్తనిచ్చి వివాహం చేసింది కదా అంటూ అబ్రహాము సారమ్మను విడనీయలేదు, ఆమెను తిరస్కరించలేదు, ఆయన ప్రేమను ఆమెకు అందించకుండా ఉండలేదు. ఎల్లప్పుడూ కూడా దేవుడు పవిత్రపరిచినటువంటి ఆ బంధానికి ఆయన ఏం చేశాడంట, తల వంచి ముందుకు నడిచాడు.
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో కానీ ఇద్దరూ వేరు కాకుండా దేవునితో ఐక్యమై దేవుని యందు నమ్మకము ఉంచి ఆ కుటుంబాన్ని దేవుడికి సమర్పించి ముందుకు నడిచారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ అబ్రహాము సారమ్మను విడిచిపెట్టలేదు, సారమ్మ అబ్రహాముని విడిచిపెట్టలేదు. ఈ రోజున కుటుంబ వ్యవస్థలలో ప్రస్తుత దివ్య సంస్కారమైనటువంటి వివాహాలు ఎలా ఉంటూ ఉన్నాయి ఆలోచన చేద్దాం. అబ్రహాము సారా మాదిరిగా బంధం బలపడి ఉంటుందా? ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ అవమానాలు వచ్చినా, ఏ కష్టం వచ్చినా విడిపోకుండా ఉంటూ ఉన్నామా? ఉండగలుగుతూ ఉంటూ ఉన్నామా? అర్థం చేసుకొని సర్దుకొని పోయేటటువంటి గుణంలోనికి భార్య భర్తలు రాగలుగుతూ ఉన్నారా? ఆలోచన చేయాలి దేవుని ప్రియ బిడ్డలారా. ఎప్పుడైతే ఈ వివాహ బంధం ఎప్పుడు బలపడుతూ ఉంది అంటే అర్థం చేసుకొని సర్దుకొని పోయినప్పుడు బలపడుతుంది. నేను అనుకుంటాను అబ్రహాము సారమ్మలు అర్థం చేసుకొని ఒకరిని ఒకరు ముందుకు నడిచారు కాబట్టి ఆ కుటుంబం ఆశీర్వదింపబడింది అని నేను భావిస్తూ ఉంటాను. రెండవదిగా వివాహ బంధం ఎలా ఉండాలి అంటే ఈ యొక్క వివాహ బంధము ఈసాకు రిబ్కా బంధముల దేవుని తోడ్పాటు ఉండాలి. దేవుని యొక్క తోడ్పాటుతో ఈ యొక్క ఈసాకు రిబ్కాలు ముందుకు నడుస్తూ వెళ్ళారు. దేవుడు ఆలోచించినటువంటి ఆలోచన ప్రకారము ఈసాకు రిబ్కాల యొక్క వివాహము జరుగుతూ ఉంది. ఆయన తోడ్పాటు లేకుండా ఆ కుటుంబము ముందడుగు వేయలేదు. ఈరోజున ఎంతమంది దేవుని తోడ్పాటుతో వివాహ బంధాలను, కుటుంబాలను మనం నిలబెట్టుకుంటూ ఉన్నాం. ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత కట్నాలు ఇచ్చారు, ఎంత గొప్పగా పెళ్లి చేస్తున్నారు, ఎంతమంది సాములోర్లు వస్తున్నారు, ఎంతమంది బిషప్ గారులు వస్తున్నారు, ఎంతమంది అమ్మగారులు వస్తున్నారు, ఎంత భోజనం పెడుతూ ఉన్నాం, ఎంత ఖర్చు పెడుతూ ఉన్నాం, మరి ముఖ్యంగా ఎంత మందు పోస్తూ ఉన్నాం, ఎంత 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 మనం చేస్తామో అంత 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 దిగిపోతూ ఉన్నాయి ప్రస్తుత వివాహాలు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని తోడ్పాటు లేదు, సంప్రదాయంగా అయిపోతుంది. గుళ్ళో పెళ్లి చేయాలి కాబట్టి చేస్తున్నాం, మాట ఇవ్వాలి కాబట్టి హృదయపూర్వకంగా మనం సిద్ధమవుతున్నామా? సంబంధం మాట్లాడిన దగ్గర నుంచి, సంబంధం ఒప్పుకున్న కానించి మాకు ఇష్టమే మేము చేసుకుంటాము అని రెండు కుటుంబాలు, ఇద్దరు పిల్లలు ఓకే అనుకున్న తర్వాత ఎంతవరకు వారు ఆ ప్రిపరేషన్లో ఉంటూ ఉన్నారు? ఒంటరి జీవితం నుంచి దాంపత్య జీవితంలోనికి వెళ్ళబోతున్నప్పుడు ఎంతవరకు మనల్ని మనం, మన ఆలోచనలు, వ్యక్తిగతంగా మన ఆలోచనలు, మన కట్టుబాటులను, మన సిద్ధాంతాలను, మన ప్రార్థనలు, మన విశ్వాసాన్ని ఎంతవరకు మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాం? తోటి తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ, లేదా బంధుమిత్రాదులు కానీ వారి ఇరువురు బాగుండాలని ఎంతమంది ఆ వివాహ ఘట్టం వచ్చేంత వరకు ప్రార్థనలో గడుపుతూ ఉన్నాం, దేవునికి సమర్పిస్తూ ఉన్నాం, మంచి ఆలోచనలతో ముందుకు పోతూ ఉన్నాం అనేది ఈ రోజున ఆ దేవుని తోడ్పాటు లేకుండా పోతుంది. కాబట్టి కథోలిక విశ్వాసంలో కూడా ఈ విడాకులు అనేది మానవుడు అనేవాడు జొరబడి శోధకుడిలా, సైతానులా ఏం చేస్తున్నాడు? విశ్వాస కుటుంబాలను బందీగా మార్చివేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత మందు పోసినా, ఎంతమంది వచ్చినా, ఎంత తిండి తిన్నా, దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని తోడ్పాటు లేకపోయినట్లయితే ఆ కుటుంబాలు నిలబడలేకపోతూ ఉన్నాయి.
గట్టిగా చెప్పగలను, బలముగా చెప్పగలను. ఎందుకు అనగా ఈ రోజున ఈ యొక్క కుటుంబాలు నిలబడలేకపోతున్నాయంటే దేవుని తోడ్పాటు లేదు, దేవుని ఆశీర్వాదం లేదు, దేవుని మీద ఆధారపడి జీవించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే మేము సంపాదిస్తున్నాం, వి డోంట్ హ్యావ్ టైం, మాకు సమయం లేదు అంటూ ముందుకు నడుస్తూ ఉన్నారు. కాబట్టి మీకు సమయం లేదు కాబట్టి శోధకుడికి మీరు అవకాశం ఇస్తున్నారు, శోధకుడికి సమయాన్ని అందిస్తున్నారు, దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. శోధకుడు మీ కుటుంబ జీవితంలో, మీ యొక్క దివ్య సంస్కార జీవితంలో జ్వరబడి ఏం చేస్తున్నాడంట? కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు. బిడ్డలారా, ఆలోచన చేయి. వెనకటన అమ్మ నాన్నల జీవితాలను చూసినట్లయితే, ఆ వెనకట వివాహాలను చూసినట్లయితే ఎంత ఇబ్బంది వచ్చిన కుటుంబంలో, ఎన్ని ఆపదలు వచ్చిన కుటుంబంలో, ఎన్ని అప్పు సమస్యలు వచ్చిన కుటుంబంలో, ఎన్ని నిందలు వచ్చిన కుటుంబంలో భర్త భార్యను విడరాడకుండా, భార్య భర్తను దూరం చేసుకోకుండా, తప్పకుండా వారికి వారు ఆ కాసేపు గొడవ పడినా కానీ మళ్ళీ కుటుంబం నిలబడాలి అని వారిరువురు ఒకటి అయి ముందుకు నడిపించారు. ఆనాటి పవిత్రమైనటువంటి వివాహాలు ఈ ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉన్నాయా? దేవుని తోడ్పాటుతో వివాహాలు జరుగుతూ ఉన్నాయా? దేవుడు మనతో ఉండాలి అని కోరుకుంటున్నాడు. కానీ మనమే ఆయన్ను సమయం లేదు అంటూ దూరం చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని తోడు మనతో ఉంటుందో, ఈసాకు రిబ్కా కుటుంబం ఏ విధంగా నిలబడిందో ఆ విధముగా నీ కుటుంబం నిలబడుతూ ఉంది. రెండవది. మూడవదిగా, దేవుని ప్రియ బిడ్డలారా, వివాహ బంధం ఎలా ఉండాలి అంటే యాకోబు రాహేలు బంధముల ప్రేమ కలిగి ఉండాలి. ప్రియ బిడ్డలారా, అందుకే మొదటిది విడిపోనటువంటి బంధం, రెండవది దేవుని తోడ్పాటుతో కలిగినటువంటి బంధం, మూడవది ప్రేమ కలిగినటువంటి బంధం. విడదీయరాని బంధంలో మనం ఎవరిని చూసామంటే అబ్రహాము సారాలను చూసాం. దేవుని తోడ్పాటుతో ముందుకు నడిచినటువంటి బంధము ఇక్కడ మనం చూసాము ఈసాకు రిబ్కాను. ఇప్పుడు మనం చూడబోతున్నాము ప్రేమతో కలిగినటువంటి బంధం ఎవరు అంటే యాకోబు రాహేలు. రాహేలు కోసము ఆయన ఊడిగం చేశాడు మొదటి 7 సంవత్సరాలు. మామ మోసము చేసి పెద్ద కుమార్తెతో వివాహము చేసిన ఆయన తెలుసుకున్న తర్వాత మరి ఒక 7 సంవత్సరాలు ఊడిగము చేసి రాహేలు కోసము యాకోబు ఏం చేశాడు? రాహేలును దక్కించుకున్నాడు. ఆ ప్రేమ అంతా కూడా ఆయన సేవకుడిగా మారినప్పుడు ఆ 7 సంవత్సరాలు 7 క్షణాలుగా గడిచిపోయాయి అని వాక్కు మనకు నేర్పిస్తుంది. ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే భార్య భర్తల మధ్యలో ప్రేమ ఎప్పుడైతే నిలుస్తూ ఉందో, ప్రేమ ఎప్పుడైతే పెనవేసుకుంటుందో, ప్రేమ ఎప్పుడైతే ఆ బంధాన్ని అర్థం చేసుకుంటుందో ఎవరు కూడా వారిని విడదీయలేరు. భార్య భర్తల్లో ఆ ప్రేమ చిగురించటానికి చాలా సమయములు పడుతున్నాయి. ఎందుకు ఈ ప్రస్తుత కాలంలో ఆ ప్రేమ బలపడలేకపోతూ ఉంది అంటే, ప్రియ బిడ్డలారా, అందరూ చదువుకున్న వాళ్ళం అవుతున్నాం, జ్ఞానం కలిగిన వాళ్ళం అవుతున్నాం, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటూ ఉంది. ఆ పర్సనల్ లైఫ్లోనికి ఎవరు రాకూడదు అనే కండిషన్స్తో ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రేమ ముడివేయబడటం లేదు. బయటికి మాత్రము 3 ముళ్ళతో బంధము ఏర్పడినా కానీ 2 హృదయాలు ప్రేమతో ముడివేయబడటం లేదు. ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకి ఉంటూ ఉంది. ఈ పర్సనల్ లైఫ్లోనికి నీవు రావద్దు, నేను రాను అనే మాటలతో వాళ్ళు ముందుకు నడుస్తూ ఉన్నారు. అందుకే వివాహాలు ఏమవుతున్నాయంట? విరిగిపోతూ ఉన్నాయి. యాకోబును రాహేలును బంధాన్ని, ఆ ప్రేమ బంధాన్ని కనుక చూసినట్లయితే, ఆ ప్రేమను దక్కించుకోవటానికి, ఆ ప్రేమను నిలబెట్టుకోవటానికి, ఆ ప్రేమలో జీవించటానికి దాదాపు 21 సంవత్సరాలు ఊడిగం చేశాడు. 7 మూళ్ళ 21. కానీ ఆ 21 సంవత్సరాలు కూడా ఆయనకు 21 క్షణాలుగా గడిచిపోయాయని వాక్కు సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన ఆమె పట్ల అంత ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి. మరి ఈ రోజున భార్యాభర్తలుగా జీవిస్తున్నటువంటి బిడ్డలు, కుటుంబాలు ఆ ప్రేమను ఎప్పుడైనా పంచుకున్నారా? ఆ ప్రేమను ఇరువురు ఎప్పుడైనా కానీ అనుభవించగలిగారా? ఆలోచన చేయాలి. ఐ లవ్ యూ అనే మాట చెప్తేనే ప్రేమించబడుతున్నాం, ప్రేమిస్తున్నాం అని కాదు. ఐ లవ్ యూ
అనేది బాధ్యతతో కూడినటువంటి బంధం. భార్య భర్తకు ఐ లవ్ యూ చెప్తున్నప్పుడు ఆ కుటుంబాన్ని నేను చక్కదిద్దుతాను. భర్త భార్యకు ఐ లవ్ యూ చెప్తున్నప్పుడు ఆ కుటుంబాన్ని నేను ముందుకు నడిపిస్తాను. బాధ్యతతో నిండినటువంటి బంధం ప్రేమ బంధం. ప్రియబిడ్డలారా, ఈరోజున ఎంతమంది భార్యలు లేదా భర్తలు ఆ ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నారు. శారీరక ప్రేమ కోసం కాదు, కానీ ఆధ్యాత్మికంగా మన హృదయాల్లోంచి వచ్చినటువంటి ప్రేమను మనం పొందుకున్నప్పుడు ఆ బంధము విడిపోదు. అందుకే హృదయంలో భర్తను ప్రేమించగలగాలి, హృదయంలో భార్యను ప్రేమించగలగాలి. ఎప్పుడైతే హృదయాలు రెండు కలుస్తూ ఉంటాయో, హృదయాలు రెండు బలపడుతూ ఉంటాయో, బంధంగా ఏర్పడుతూ ఉంటాయో, అప్పుడు ఆ బంధాన్ని ఏది కూడా విడదీయలేదు. అది చదువు కానీ, అది ఉద్యోగం కానీ, ఆస్తి కానీ, అంతస్తు కానీ, ఇంకొకరు ఏమైనా 4 మాటలు చెడుగా చెప్పినా కానీ, హృదయాలు బలపడినప్పుడు, హృదయాలు కలవబడ్డప్పుడు, హృదయము ప్రేమింపబడినప్పుడు ఆ బంధాన్ని విడదీయలేము. కాబట్టి వివాహ బంధం ఎలా ఉండాలి అంట, యాకోబు రాహేలు బంధంలా ఉండాలి. 4వదిగా వివాహ బంధం ఎలా ఉండాలి అంటే, యోసేపు మరియ బంధంలా విధేయత కలిగి ఉండాలి. యోసేపు మరియమ్మలు విధేయతను కలిగి జీవించారు. ఒకరిని ఒకరు గౌరవించుకున్నారు, ఒకరిని ఒకరు ప్రేమను చూపించుకున్నారు. శారీరక సంబంధం లేకపోయినా ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమతో హృదయంలో ప్రేమింపబడి ఆ తల్లి మరియను జోజప్ప గారు ఏ విధంగానైతే ఆ యొక్క కష్టకాలాలలో, ఇబ్బంది కాలాలలో ఆ ప్రేమతో ఆయన హక్కున చేర్చుకున్నాడో, దేవునికి విధేయించి భార్యాభర్తలు ఇరువురు అర్థం చేసుకుంటూ ఇది దైవ సంకల్పం అని గ్రహించి ఆ కుటుంబానికి ఆ యోసేపు గారు బాధ్యత వహించి ముందుకు నడిచాడు. యోసేపు గారు మరియ తల్లిని ప్రేమించాడు కాబట్టే కాపాడగలిగాడు. మరియ తల్లి యోసేపును ప్రేమించింది కాబట్టే ఆయనకు గౌరవం ఇచ్చి కుటుంబాన్ని ముందుకు తీసుకొని పోగలిగింది. అందుకే యోసేపు కుటుంబంలా సర్దుకొని పోతూ ఒకరిని ఒకరము విధేయత కలిగి జీవించినప్పుడు దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరచలేడు. కాబట్టి ఈ 4 సంబంధాలు, ఈ 4 బంధాలు ఎప్పుడైతే కలిగి ఉంటాయో అలాంటి వివాహాలు నిలబడతాయి, బలపడతాయి, క్రీస్తులో ఐక్యపడతాయి. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ 4 అంశాలలో విడిపోకుండా ఉండటానికి, దేవుని తోడ్పాటును కలిగి జీవించటానికి, ప్రేమ కలిగి ప్రేమ సంబంధాన్ని పెంపొందించుకోవటానికి, ఒకరిని ఒకరు విధేయతను చూపించుకుంటూ దేవుడి మీద ఆధారపడినప్పుడు సమాజంలో ఆ కుటుంబము విలువలతో, గౌరవ మర్యాదలతో, దేవుడి ఆశీర్వాదాలతో తులతూగుతూ ఉంటాయి. అలాంటి కృపను దయచేయమని అందరము తలలు వంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఈరోజున మా అందరికీ కూడా వివాహం యొక్క గొప్పతనాన్ని నేర్పించావు, వివాహ అంతస్తు యొక్క విలువలను నేర్పించావు, కుటుంబ బాధ్యతలను, కుటుంబ జీవితాలను జీవిస్తున్నటువంటి భార్యాభర్తలందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రభువా, ఈ ప్రస్తుత కాలంలో, ఈ యవ్వన కాలంలో వివాహాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలు నువ్వు ప్రత్యేక విధంగా ఆశీర్వదించు. వారిని ప్రిపేర్ చేయి, వారిని తయారు చేయి, వారి ఆలోచనలను మలచండి. అయా, ఒక శాశ్వతమైనటువంటి బంధంలోనికి వెళుతున్నారని గ్రహించి ఇక నుంచి వ్యక్తిగత ఆలోచనలు కాకుండా ఇరువురు ఆలోచనలు చేసుకునేటువంటి కృపను దయచేయండి. ప్రభువా, నీ యొక్క సమక్షంలో వివాహం జరిగిన తర్వాత వారు వేరుపడకుండా ఉండటానికి నీ ఆత్మను వారికి అందించండి, నీ ఆలోచనకరమైనటువంటి విజ్ఞానాన్ని వారికి అందించండి. ప్రభువా, వివాహాలు విచ్ఛిన్నం కాకుండా కుటుంబాలను నిలబెట్టేటటువంటి నైనా ఆలోచనలు వారికి దయచేయమని వేడుకుంటున్నాం. శోధకుడు ఎప్పుడు కూడా నా తండ్రి ఈ యొక్క ఆలోచనలతో ఉంటూ ఉండగా, ఎప్పుడు వీరు విరిపోతారా అని చూస్తూ ఉండగా, ఆ శోధకుడి ఆలోచనల నుంచి దూరం చేసి కలిసిమెలిసి నాయన ప్రేమ బంధముతో నా తండ్రి నీ తోడ్పాటుతో విధేయతను చూపించుకుంటూ ప్రభువా శాశ్వత బంధముగా వారిని ముడివేయమని మా నాథుడును మీ కుమారుడు నాయన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.